గురువుగారు గణపతి ఆకృతిని సృష్టికి సంకేతంగా భావిస్తారు. ఈ గణపతి ఆకృతికి సృష్టికి ఉన్నటువంటి ఆ సంబంధం ఏంటి? గణపతి ప్రకృతికి పర్యావరణానికి ప్రతీక. ఈ సృష్టి భూమి ఆకాశం ఈ రెండింటి మధ్య ఉన్న అంశాలతో ముడిపడి ఉన్నది. పృథివీ భూమి, అపహ నీరు, తేజస్సు ఆకాశము, వాయువు గాలి, ఈ ఐదింటితో నిండి ఉన్నది. తేజస్సు అంటే వెలుతురు. గణపతి కూర్చునే వేదిక పృథివీ, ఆయన ఉదరం భూమి సంబంధించిన ప్రతీకగా. అంత పెద్ద కుండ వలె ఆయన భూమి వలె ఉదరం. పైకి పోతున్న కొద్దీ త్రిభుజాకారంలో ముఖం, చంద్రబింబం వలె శిరస్సు భాగం. ఈ గణపతి చంద్రుని శిరస్సును అలంకరించుకుండే రూపంగా కూడా మనకు పురాణం వర్ణిస్తుంది కదా. ఈ ప్రపంచం ఇలా ఐదింటితో ముడిపడి ఉన్న అంశాన్ని గణపతి రూపం వివరిస్తుంది. గణపతి చేతిలో సృష్టికి ప్రతీకాత్మకంగా వరికంకి, జొన్నకంకి, వీటిని కూడా మనకు గణేశ పురాణం వివిధ గణపతి రూపాలలో అలంకరింపజేస్తుంది. ఆయన చేతిలో మనకు కనిపించేవి ప్రధానంగా రెండు. ఒకటి పాశము, రెండవది అంకుశము. పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం. ఇది ఆ స్వామి స్వరూపం. పాశము, అంకుశము. లోకం మీద మనకుండే ప్రేమ పాశం, ప్రేమ పాశాలు అంటారు కదా. నా పిల్లలు, నా సంసారం, నా పుస్తకాలు, నా కాగితాలు, నా కలం, నా అన్న మమకారం, ఇది పాశం. నియంత్రణగా ఉంచేది అంకుశం. మనలో అహంకారం పెరగకుండా అంకుశంతో మనల్ని మనం నియంత్రించుకోవాలి. ఆ అంకుశం గణపతి. గణపతికి సమర్పించేటటువంటి పదార్థాలు కూడా ఉప్పు కారం లేనటువంటివి. ప్రకృతికి పర్యావరణానికి దగ్గరగా ఉండేటటువంటి ఆకులతో పత్రపూజ, గరికతో దుర్వాయుగ్మ పూజ, ఉప్పు కారం నూనె నెయ్యి లేనటువంటి పదార్థమైనటువంటి చప్పిడి ఉడుములు, ఉండ్రాళ్ళు, 21 సంఖ్య, 21 సంఖ్యాకాన్ మోదకాన్ ఘృతపాచితాన్. ఈ మోదకములు నేతితో వండాలి, నూనెతో కాదు. 21. ఇలా ప్రకృతికి పర్యావరణానికి దగ్గరగా ఉండే విధంగా ఆ స్వామిని పూజించడంలో అనేక వైజ్ఞానిక రహస్యాలు దాగి ఉన్నాయి. గణపతిని కూర్చోబెట్టడం మన బుద్ధిని కూడా స్థిరంగా ఒకచోట కూర్చోబెట్టడం, మన ఆలోచనలలో స్పష్టత, గణపతిని పూజించడం కూడా స్పష్టంగా. ఇది ఇందులో ఉండే అంతరార్థం.